ఇంతవరకు మన దేశ రక్షణకి మన చుట్టూతానే ఉండేటటువంటి భారత నేవీ ఇప్పుడు అంతర్జాతీయ జలాల్లో సాహసోపేత చర్యలకు పాల్పడుతోంది. ఏదైతే ప్రపంచ దేశాలని దెబ్బతీయడం కోసం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అలాగే సముద్రపు దొంగలు వాణిజ్య నౌకల మీద దాడులు చేసి అవి దోచుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో అట్లాంటి వాటిని కాపాడేందుకోసం అని చెప్పేసి భారత సైన్యం రంగంలోకి దిగి సాహసోపేత పనులు చేస్తోంది. 2 షిప్పులలో సముద్రపు దొంగలు పట్టుకెళ్తుంటే సోమాలియాకి పట్టుకుపోతున్న షిప్స్ని ఆపి వాటిని రక్షించి అందులో ఉన్నటువంటి వాళ్ళని కాపాడింది. ఎలా కాపాడగలిగామంటే ఆయా షిప్స్లో భారతీయ నేవీకి సంబంధించినటువంటి మాజీ సిబ్బంది అక్కడ వాటిట్లో పనిచేస్తూ ఉండడంతో వాళ్ళు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయడంతో మన వాళ్ళు ఆ పని చేశారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే తాజాగా మరొక రక్షణ ఇట్లాంటిదే చేయగలిగింది. ఈ దఫా కూడా 12 మంది భారతీయ మాజీ సైనికులు ఇప్పుడు వేరే షిప్స్లో పనిచేస్తున్న వాళ్ళని కాపాడడం జరిగింది. ద ఇండియన్ నేవీ సీ వారియర్స్ షోకేస్డ్ వ్యాలార్ యాజ్ ఏ క్రైసిస్ హిట్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ద నేవీ రష్ టు సేవ్ ద హౌతీ అటాక్ షిప్ MSC Sky 2 with 12 Indians on board in a daring operation amidst high seas. The Navy successfully rescued the ship crew. The Liberia flagged ship was attacked by Houthis 140 kilometers southeast of Aden in Yemen. A distress call was made, to which INS Kolkata promptly responded and arrived at the same. ఇది ఓవరాల్గా దెబ్బతింటున్నప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు, పడిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం, అర్జెంట్గా ఎవరిని రక్షించండి అని ఒక మెసేజ్ ఇస్తారు. అట్లా మెసేజ్ ఇవ్వగానే హౌతీ వాళ్ళ డ్రోన్ల దాడికి ధ్వంసమైనటువంటి షిప్ని మన కోల్కతాకి సంబంధించిన, అంటే కోల్కతా అనే పేరుతో ఉన్నటువంటి నౌకాదళానికి సంబంధించినటువంటి షిప్ రక్షించింది, కాపాడింది.